విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డు సంజీవయ్య కాలనీలోని కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు అడుగడుగున ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. అయితే ఆ సమస్యల్ని తీసుకుని వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తారో తప్పనిసరిగా 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. కమలం గుర్తుపై బానిసలైపోతున్నారు యువకులు. దాని అంతటినీ మార్చాలని అంటే అరగ తీసేస్తాం రౌడీజాన్ని. తప్పనిసరిగా ఇక్కడంతా ప్రశాంతత వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. సైకిల్ గుర్తుపై ఓటు వేద్దాం. పెద్దలు నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నార్త్ నియోజకవర్గంలో 46వ వార్డులో పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, వార్డులో ఉన్న నాయకులు, అట్లాగే ఇక్కడ ఎంతో అభిమానం చేసే వారు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. ఇక్కడ నుంచి నా పైన పోటీ చేస్తున్న కేకే రాజు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కనీసం చాలా అత్యధిక మెజారిటీతోటి మేము గెలుస్తాము. అట్లాగే భరత్ గారు కూడా ఆయన గెలుపు గ్యారంటీ. నా గెలుపు ఆల్రెడీ ఆయన అభ్యర్థి అని చెప్పాలి కాబట్టి టెక్నికల్గా అభ్యర్థి అని చెప్తున్నాము. లేకపోతే ఆయనే కాబోయే ఎంపీ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఇదివరకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఏ విధంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా మళ్ళీ 2024 నుంచి 2029 వరకు నేను ఎమ్మెల్యేగా ఉంటూ తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్తూ, జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా గంజాయి వనం చేసేసారు. ఎక్కడ చూసినా గంజాయి. అటువంటి గంజాయిని కంప్లీట్గా తొలగించేదానికి, కంప్లీట్గా నిర్మూలించి ఈ గంజాయి బ్యాచ్లంతా బయటికి పంపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, శాంతి భద్రతలను కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ నియోజకవర్గంలో అరాచకం లేకుండా చేస్తాము, రౌడీజం లేకుండా చేస్తాము. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది రౌడీజానికి అలవాటు పడి, ఆ నాయకుడే ఆ విధంగా ఉంటే వీళ్ళు కూడా ఆ విధంగా అలవాటు పడి అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మేము గెలిచిన తర్వాత అటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, రాజకీయాలు అంటేనే కుళ్ళు కుతంత్రాలు నడుస్తూ ఉంటాయి. మీ నామినేషన్ టైంలోనూ కాస్త మా వరకు అందిన సమాచారం తెలుసు. అయితే ఆటో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని రానివ్వడం చేయడం కొన్ని ఇంకా అలాంటి కుళ్ళు కుతంత్రాలతో మెయిన్ మీ నియోజకవర్గంలోనే ఇంకా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మా నియోజకవర్గం ఒక స్పెషల్ నియోజకవర్గం. మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కేకే రాజు అత్యంత గౌరవం పొందిన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నేతని, ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి రాకుండా బయటికి ఆఫ్ చేసి కోడిగుడ్లు విసిరి, టమాటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి ఆ విధంగా అవమానపరిచిన వ్యక్తి ఈ కేకే రాజు గారు. అంటే అంత పెద్ద మనిషిని కూడా ఆ విధంగా అవమానపరిచి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనవాణి కార్యక్రమాన్ని పెట్టి విశాఖపట్నం వస్తే వెళ్ళి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వెళ్ళే దారంతా కూడా ఆటంకాలు సృష్టించి, తర్వాత నోవాటెల్ నుంచి ఈ జనవాణి కార్యక్రమం ఎక్కడైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో ఉందో అక్కడ కూడా పెద్ద ఎత్తున రౌడీ మూకల్ని మోకరించి వాళ్ళని కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసిన వ్యక్తి కేకే రాజు. అటువంటి అరాచకాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు ప్రోత్సహిస్తారని నేను అనుకోను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమంగా అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో 2 చోట్ల సంబరాలు చేసుకున్నారు. ఒకటి ఈ కేకే రాజు గారు స్వీట్లు పంచి, టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటే, రెండోది రోజా గారు చేశారు. ఇంత దౌర్భాగ్యమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని ఈ రాష్ట్ర ప్రజలు, అట్లాగే నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించరు. మీరు చూస్తారు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో. అట్లాగే మేము నామినేషన్ వేసుకుంటే ప్రజలకు అందుబాటు లేకుండా ఆటోల్ని ఆపడం అనేది అత్యంత నీచమైన వ్యవహారం. ఈ చీప్ పాలిటిక్స్ ఇది ఇంత దారుణంగా దిగజారిపోతాయని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. సరే, మేము నామినేషన్కి మీ ఆటోల్లో తరలించి వెళ్ళాలి అనే భావనతోటి వాళ్ళు చేసి ఉండొచ్చు. ప్రజలకు అందుబాటులో లేకపోతే వాళ్ళు నామినేషన్ వేసేదానికి
మాతో పాటు సహకరించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అవన్నీ దిక్కుమాలిన చర్యలు, చెత్త పనులు, ఇవన్నీ దిగజారుడు పనులు అని చెప్పి మేము తెలియజేస్తాం. సరే, ఇతరులు చేసే మోసాలు మోసపోకుండా ఓటర్లు సరైన విధంగా ఎంపిక అంటే సరైన అభ్యర్థిని ఎంచుకునేలాగా ఏ విధంగా సూచనిస్తారు? ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు కేకే రాజు ఎటువంటి వ్యక్తి, తర్వాత విష్ణుకుమార్ రాజు నీతి నిజాయితీకి ధర్మాన్ని కాపాడే పార్టీ మాది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీల కలయిక ఒక మంచి కలయిక. ఇది బ్రహ్మాండమైన కలయిక అని చెప్పి ప్రజలంతా కూడా చెప్తున్నారు. అట్లాగే మీరు 3 పార్టీలు ఇదివరకు 2019లో 3 పార్టీలకి కలిపి ఎన్ని ఓట్లు వచ్చాయని మీరు చూస్తే ఈ కేకే రాజు అడ్రస్లో కూడా ఉండడు. 40,000 మెజారిటీ తోటి అప్పుడే కూడా కలిసి పోటీ చేసి ఉంటే 40,000 మెజారిటీ వచ్చినాం. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి తీవ్రమైన వ్యతిరేకత. ఈ రౌడీజంని ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇటువంటి రౌడీ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కింద అవ్వడానికి ప్రజలు ఎవరు సహకరించరు. ఆయన చేస్తున్న రౌడీజం అంతా ప్రజలు గుర్తిస్తున్నారు. మా నామినేషన్కి ఆటోలు కూడా దొరకకుండా చేసి డబ్బులు ఇచ్చి, అంటే విపరీతమైన డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా నల్లధనము, అదంతా అందరికీ తెలుసు. ముందుంటుంది ముసలి పండుగ, ఇప్పుడేం పోయింది, చాలా టైం ఉంది.